పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ శాసనసభలో పలు అంశాలపై సమాధానాలిచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు పురపాలక శాఖలో నిర్వహించబడుతున్న వివిధ సమస్యలపై ఆయనకు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా పలు అంశాలకు ఆయన సవివరంగా సమాధానాలిచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 663 పురపాలక శాఖ మంత్రి యాక్చువల్గా పోతురాజు కాలువ ఆధునిక విషయం అడిగారు అధ్యక్ష. అది ఇరిగేషన్ వాళ్ళు టేకప్ చేశారు అధ్యక్ష. ఆ ప్రశ్న ఇరిగేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు యాక్చువల్గా సమాధానం ఇస్తారు అధ్యక్ష. తర్వాత దాంట్లోనే భూగర్భ డ్రైనేజ్ గురించి అడిగారు. దానికి డిపిఆర్ యాక్చువల్గా ప్రిపరేషన్కి టెండర్ పిలిచాం. టెండర్ కూడా టెక్నికల్ బిడ్ ఓపెన్ చేశారు. ఫైనాన్షియల్ బిడ్ త్వరలో ఓపెన్ చేసి అది అయిన తర్వాత దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది అధ్యక్ష. మినిస్టర్ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి నేను డేటా తీసుకున్నాను అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం 78.03 కోట్లకు యాక్చువల్ గా అది ఎస్టిమేషన్ వేశారు అధ్యక్ష. అయితే టెండర్ ఫైనల్ గా 62.51 కోట్లకు యాక్చువల్ గా చేశారు. అయితే దాంట్లో 48.10 కోట్లకి వర్క్ జరిగింది అధ్యక్ష. అయితే సభ్యులు చెప్పినట్టు గత ప్రభుత్వం చేసిన ఇర్రెగ్యులారిటీస్ ఏంటంటే అక్కడ వాల్ కడితే వాల్ కొంత వంగిపోయింది అధ్యక్ష. ఆ వాల్ యాక్చువల్ గా ఒక 5.1 కిలోమీటర్ వాల్ కట్టాలి విత్ బెడ్ గంట వాల్ కట్టారు. ఆ వాల్ 50 మీటర్లు టిల్ట్ అయింది అధ్యక్ష. ఖచ్చితంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదైతే సభ్యులు కోరారో దాన్ని ఇన్ఫార్మ్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. రెండవది ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే వాళ్ళు అడిగారో దాని మీద టెండర్ పిలిచాము. ఈరోజు పోతురాజ్ కెనాల్లోకి 19.40 MLD వేస్ట్ వాటర్ పోతుంది అధ్యక్ష. అదే నల్ల కాలువకి 14.22 MLD పోతుంది అధ్యక్ష. మొత్తం 33.62 MLD వాటర్ పోతుంది. దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యాక్చువల్ గా టెండర్లు డిపిఆర్ కోసం పిలిచాం. అది యాక్చువల్ గా త్వరలో ఫైనాన్షియల్ బిడ్ కూడా ఓపెన్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 781 అండి, పురపాలక శాఖ మంత్రి. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి అధ్యక్ష. రెండవ ప్రశ్నకు సమాధానం మహిళా గ్రూపులకు ఏదైతే విధి విధానాలు ఉన్నాయో అదే విధి విధానాలు పురుషులకు కూడా వర్తించే విధంగా యాక్చువల్ గా డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యాక్చువల్ గా మహిళలకు యాక్చువల్ గా చేయటం జరుగుతుంది అర్బన్ అథారిటీలో. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 25 సిటీస్ కి, భారతదేశంలో 25 సిటీస్ కి మహిళలతో సమానంగా పురుషులకు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చేశారు అధ్యక్ష. అందులో మన ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖపట్నం ఈ 2 సిటీస్ ని సెలెక్ట్ చేశారు అధ్యక్ష. ఏప్రిల్ 2025కి అన్ని సిటీస్ ని కూడా సెలెక్ట్ చేస్తారని ఆ ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది అధ్యక్ష. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష, పురుషుల్లో కూడా ఎవరైతే బలహీన వర్గాల గ్రూప్స్ ఉన్నారో ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, గిగా వర్కర్స్, కేర్ వర్కర్స్, డొమెస్టిక్ వర్కర్స్, వేస్ట్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, వీళ్ళకి యాక్చువల్ గా ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు చేసి వాళ్ళకు కూడా అయితే మహిళలకు ఏ విధంగా అయితే ఈ రోజు చేస్తున్నారో అదే విధంగా చేయాలని ఉద్దేశంతో ప్రపోజ్ చేశారు అధ్యక్ష. దాని మీద మన రాష్ట్రంలో ఈ 2 విశాఖపట్నం, విజయవాడ ఈ రెండిట్లో ఇంతవరకు యాక్చువల్ అధ్యక్ష 818 గ్రూపులు చేశారు అధ్యక్ష. భారతదేశం మొత్తం 25 సిటీస్ లో 1949 గ్రూపులు మాత్రమే చేస్తే అందులో మన రాష్ట్రంలో 2 సిటీస్ లో 818. అంటే భారతదేశంలో చేసిన మొత్తం గ్రూపుల్లో 42% అర్బన్ అథారిటీలో చేశారు అధ్యక్ష. సభ్యులు ఏదైతే కోరారో గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయాలని ఖచ్చితంగా ఆ కన్సర్న్ మంత్రితో నేను మాట్లాడతాను అధ్యక్ష. పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మహానగర ప్రాంతం మరియు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move for leave to introduce the Andhra Pradesh Metropolitan Region and Urban Development Authority Amendment Bill 2025. మంత్రి గారి ప్రతిపాదన సభా సంస్థలో ఉంది.
ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మహానగర ప్రాంతం మరియు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మహానగర ప్రాంతం మరియు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the Andhra Pradesh Metropolitan Region and Urban Development Authorities Amendment Bill 2025 be taken into consideration. అధ్యక్ష, సభ్యులు కోరినట్టు యాక్చువల్ గా ఏదైతే వాళ్ళు ఈ 2004-2009లో చెప్పారో దాని మీద అప్పుడు సిఐడి ఎంక్వైరీ కూడా వేశారు అధ్యక్ష. 2012-13 అప్పుడు క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది. అయితే హైకోర్టుకి యాక్చువల్ గా ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు పోయారు అధ్యక్ష. దాని మీద ఖచ్చితంగా సభ్యులు కోరినట్టుగా దాని మీద మళ్ళీ రివ్యూ చేస్తాం అధ్యక్ష. తర్వాత ఈరోజు బిల్లు ఏదైతే ఇంట్రడ్యూస్ చేశామో ఆ బిల్లు యాక్చువల్ గా అధ్యక్ష ఈరోజు అర్బన్ అథారిటీలో ఈరోజు మొత్తం యాక్చువల్ గా 21 అయినాయి అధ్యక్ష. 83% ఆఫ్ ది పాపులేషన్ యాక్చువల్ గా అర్బన్ అథారిటీకి వచ్చింది. అయితే అనేక రాష్ట్రాల్లో ఎలా ఉందనేది స్టడీ చేసి ఈ బిల్లు తీసుకొచ్చాం. ముఖ్యంగా ఇందులో ఏంటంటే అంతకుముందు హెచ్ఓడి ఎవరు లేరు అధ్యక్ష. ఒక హెచ్ఓడిని అపాయింట్ చేసి అధికారం పెట్టించాము. అదేవిధంగా లోకల్ బాడీస్ కి ఈ యొక్క పవర్స్ ఏదైతే లేఅవుట్స్ కానీ బిల్డింగ్ అప్రూవల్స్ కానీ ఇచ్చేది డీసెంట్రలైజ్ ఇంకా ఫాస్ట్ గా జరగాల, ఇబ్బంది పడకూడదు. గత ప్రభుత్వంలో అనేక మంది టీడీఆర్ బాండ్స్ విషయం కానీ బిల్డింగ్స్ అప్రూవల్స్ లో కానీ లేఅవుట్స్ లో కానీ ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ని లోకల్ బాడీస్ కి ఇస్తూ ఈ బిల్ తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మహానగర ప్రాంతం మరియు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, గట్టిగా సార్ టీడీపీదాం. వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదనను ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 5వ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి ఫార్ములా లేవు, అవి సమాసాంశంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 5 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 నుండి 5 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లును భాగమయ్యాయి. పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మహానగర ప్రాంతం మరియు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల సవరణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ బెగ్ టు మూవ్ దట్ ది బిల్ బి పాస్డ్. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది.